అటు సైడ్ వెళ్ళిపోతే బెటర్ సార్. పిల్లలు చదువుకోవాలి, మాట ఇచ్చాను కదా. మాకు ఇల్లు లేదు, తర్వాత మా అబ్బాయికి ఏమీ తెలియదు, మాకు ఏదో పోలీసు తెలియదంటామంటారు. మా లవ్ మ్యారేజ్ చేసుకున్న వల్ల మేము మా అమ్మాయిలు బయటకు వచ్చి మేము బయట ఉంటున్నాము. వాడికి ఏం తెలియదు, నాకేం తెలియదు, ఒకటి బతుకుతున్నాను. ఉద్యోగం ఎంత ఉద్యోగం అన్నది తిరుపతి దేవస్థానం అది కావాల్సి ఇక్కడ ఉంటే లేదనుకుంటే మాత్రం అక్కడే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మనం జరిగే చెప్పాలి, జరగని దాని గురించి ఓకే అని చెప్పి తాత్కాలిక సంతృప్తి చేసి వెళ్ళిపోవడం కాదు. చంద్రబాబు నాయుడు గారు తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి అవకాశం ఏదైతే ఇక్కడ ఎవరో అభ్యర్థులు లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా అవుతుంది కాబట్టి సంఘటనలో ఆశువులు బాసిన ఆ తల్లి నిజంగా చాలా లావణ్య గారికి గవర్నమెంట్ తరపున అదేవిధంగా టీటీడీ తరపున సంతాపం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కుటుంబానికి గవర్నమెంట్ అదేవిధంగా టీటీడీ అండగా నిలబడాలి అని చెప్పి ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం, మేమందరం కూడా ఆ రోజు మార్చిరి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజునే వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళ చుట్టాలందరూ కూడా మాకు కోరటం జరిగింది. ఇద్దరు చిన్న పిల్లలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదని వాళ్ళు బాధపడిన తీరు ఇవన్నీ చూసి ఆ రోజు మేము స్పందించి ఇంటికి వచ్చి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పాం. ఆ రకంగానే ఈరోజు మాతో పాటు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సుమారుగా 7 తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు, అదేవిధంగా జనసేన నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కుటుంబానికి అండగా నిలబడాలని ఎమ్మెల్సీ గారు, చిరంజీవి గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ కుటుంబానికి అండగా నిలబడాలని ఒక ఉద్దేశం. అదేవిధంగా ఈ పిల్లల చదువు బాధ్యత కూడా ఈరోజు టీటీడీ తీసుకుంటుంది. అదేవిధంగా వాళ్ళ భర్తకి కూడా ఉద్యోగం గురించి కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇద్దరు చిన్నారులు కూడా నేను వచ్చేసరికి ఒక మాట అడిగారు. నిజంగా చాలా హృదయ విదాకరమైన సంఘటన. కానీ వాళ్ళ తల్లిని మేము తీసుకురాలేం, కానీ మా అమ్మ ఫోన్ పోయిందండి, ఆ ఫోన్లోని మా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్పి ఒక లెటర్ కూడా నాకు అడ్రస్ చేస్తూ వాళ్ళు రాయటం జరిగింది. కంపల్సరీగా ఫోన్ కూడా మేము తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం తల్లి. వాళ్ళ మదర్ తాలూకా జ్ఞాపకాలన్నీ అందులోనే ఉన్నాయని చెప్పి ఆ ఇద్దరు చిన్నారులు కూడా నన్ను వచ్చి అడగడం జరిగింది. డెఫినెట్గా అది కూడా మేము తీసుకొచ్చి ఆ ఫోన్ కూడా అప్పచెప్పే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.
మళ్ళీ చెప్తున్నామండి, కంపల్సరీగా గవర్నమెంట్ అదేవిధంగా టీటీడీ పూర్తి భరోసాతో కుటుంబానికి అండగా నిలబడతాం, ఆ తల్లిదండ్రులకు కూడా అండగా నిలబడతామని చెప్పి తెలియజేసుకున్నాం. చోటు చేసుకున్న సందర్భం మనందరికీ కూడా తెలిసిందే. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. ఆ ఇన్సిడెంట్ లో ఏదైతే ఆ తొక్కిసలాటలోని ఆసులు బాసారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అండగా ఉండాలి, అదేవిధంగా తిరుపతి దేవస్థానం అండగా ఉండాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆ కుటుంబానికి అండగా నిలబడాలి అని చెప్పి తిరుపతి దేవస్థానం నుంచి బోర్డు సభ్యులు 6 బోర్డు సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, లోకల్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అదేవిధంగా మేము అందరం కూడా కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే సంఘటన జరిగిందో ఆ రోజు నేను, అదేవిధంగా రెవెన్యూ మినిస్ట్రీ గారు, ఎండోమెంట్ మినిస్ట్రీ గారు కూడా మమ్మల్ని ముగ్గురిని కూడా గౌరవ సీఎం గారు ఆ రోజు అక్కడికి పంపించడం జరిగింది. మేము వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మహేంద్ర అబ్బాయి కూడా ఐటీఐ చదువుకొని ఆ అబ్బాయి ఉద్యోగం గురించేనే ఒక మాల్ వేసుకొని ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశికి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటామమ్మా, ఈసారి అబ్బాయి ఉద్యోగం గురించేనే మేము ఇంటిలో పది కూడా మాల్ వేసుకుని వచ్చామని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆ తండ్రి కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు టీటీడీ వాళ్ళకి తెలియజేసి అక్కడ ఉద్యోగం కూడా అబ్బాయికి ఇప్పించాల్సిందిగా ఆ రోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ కుటుంబానికి అండగా అంటే జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు అయితే తీసుకురాలేము, కానీ ఆ ఉన్న కుటుంబాన్ని ఎటువంటి ఇబ్బందులు పడకుండా, అదేవిధంగా ఉన్న కుటుంబంలో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం కానీ, అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చదివించే ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానం వాళ్ళకి బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ రోజు ఇదే వైజాగ్ జిల్లా వాసు, అదేవిధంగా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళు అంటే మొత్తం ఉమ్మడి విశాఖ నుంచి 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ 4కి కూడా మొత్తం 6 ప్రాణాలు కోల్పోతే అందులో 4 మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి వాసులే. మన 3 వైజాగ్ వాళ్ళు, నర్సీపట్నంలో 1, అదేవిధంగా మిగతా వాళ్ళు 1 తమిళనాడు, 1 కేరళ నుంచి. సో వాళ్ళందరికీ కూడా మనం అందరం కూడా దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ స్పందించింది, అదేవిధంగా తిరుపతి దేవస్థానం వాళ్ళు స్పందించారు. ఓవరాల్ గా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.